నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ వైద్య విద్యాసంస్థల డైరెక్టర్ పి. ఇందిర విచ్చేశారు. అనంతరం ఇందిర మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య అవసరాలకు నర్సుల సేవలు ఎంతో విలువైనవని, రోగులు కోలుకునేందుకు 90% నర్సింగ్ సేవలతోనే సాధ్యమవుతుందన్నారు. నారాయణ హాస్పిటల్లోని నర్సింగ్ విభాగం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. నర్సింగ్ సేవలలో ఆధునీకరణతో పాటు రోగి భద్రత, ఆరోగ్య పరిరక్షణ తదితరాలు ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్య సంరక్షణలో అంకితభావం, ప్రేమ, సేవాభావంతో పనిచేస్తున్న నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ఆటల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ పి. శ్రీనివాసులరెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి, ఆపరేషన్స్ హెడ్ రామారావు, డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ జినాల్డ్, డాక్టర్ సునీల్, డాక్టర్ ప్రభాకర్, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వైష్ణవి, డాక్టర్ సహస్ర, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Myself before God and in the presence of this assembly to pass my life in purity and to practice my profession faithfully. I will abstain from whatever deleterious and mischievous and will not take or knowingly all in my power to maintain and elevate the standard of my profession and will hold committed to my keeping and all family will I endeavor to aid the physician in committed to my care. Thank you. టుడే ఇంటర్నేషనల్ నర్సెస్ డే. అందరికీ నర్సెస్ డే శుభాకాంక్షలు. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఒక నర్స్గా వర్క్ చేస్తున్నందుకు ఇక్కడ. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. A very happy International Nurses Day. So this year 2026, this year theme is our nurses, our lives, empowered nurses saves lives. So that means, so our nurses, our future, empowered nurses saves lives. So being nurses, we need to be empowered ourselves in acquiring good knowledge, good skill, because patient lives will be lies in our hands. అంటే పేషెంట్ ఒక నర్స్ అనే వాళ్ళు నాకు తెలిసి ఒక ఏంజల్. ఎందుకంటే మనం ఒక బర్త్ని అడ్రస్ చేస్తాం, అట్లాగే ఒక డెత్ని కూడా అడ్రస్ చేస్తాం. ఇన్ బిట్వీన్ ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళైనా, ఏ డిసీజ్తో వచ్చినా, ఏ ఎయిల్మెంట్తో వచ్చినా కూడా మనం వాళ్ళని కేర్ తీసుకోవడానికి మనకు బీయింగ్ ఏ నర్స్ మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక నర్స్ మనల్ని ఎంపవర్ చేసుకోవాలి. ఏ విధంగా? సో మంచి స్కిల్స్ నేర్చుకునే విధంగా. సో ఇంకా నర్స్ అనేవాళ్ళు ఒక రీసెర్చ్ డైరెక్టెడ్, ఓకే, దట్ ఈస్
ఎవిడెన్స్ బేస్డ్ నర్సింగ్ కేర్. సో దానికి మనం మొగ్గు చూపాలి. అంటే ఎవిడెన్స్ బేస్డ్ నర్సింగ్ కేర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము లేదా ఒక నర్సింగ్ కేర్ ఒక పేషెంట్కి ఇస్తున్నాము. సో వీ నీడ్ టు స్టేట్ దట్ సో విత్ దిస్ ఎవిడెన్స్ ఐఎమ్ గివింగ్ దిస్ ద బెస్ట్ కేర్ టు ద పేషెంట్ టు మేక్ ఎర్లీ రికవరీ, టు మేక్ good recovery. So being nurses, we need to empower ourselves and we need to focus more on evidence based nursing practice and good comprehensive nursing care. Thank you. హ్యాపీ నర్సెస్ డే టు ఆల్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా వ్యవస్థాపకులు నారాయణ సార్కి ముందుగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ని నారాయణ సంస్థల నుంచి మాకు ఇచ్చారు, నారాయణ హాస్పిటల్ నుంచి మాకు ఇచ్చారు. సో బీ ప్రౌడ్ ఆఫ్ ఎ నర్స్. థ్యాంక్ యూ. నా పేరు దాసరి ప్రవీణ్ రాజు. నారాయణ హాస్పిటల్లో 2024 నుంచి వర్క్ చేస్తున్నాను ఎమర్జెన్సీ ఇన్ఛార్జ్గా. అందరికీ ముందుగా నర్సెస్ డే శుభాకాంక్షలు. నేను బిఫోర్గా ఉన్నప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ నారాయణ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకంటూ ఒక పవర్ అంతా ఇచ్చింది నారాయణ హాస్పిటలే. మాకు ఇక్కడ మా సూపర్వైజర్స్ కానీ, నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ, మా ఎంఎస్ కానీ వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ ఒక షెడ్యూల్ ప్రకారము మాకు టీచింగ్ ఇస్తూ మమ్మల్ని తర్ఫీ చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ హ్యాపీ టు హియర్. ఇక్కడ ఈ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ టు నారాయణ హాస్పిటల్. నా పేరు రమ్య. నారాయణ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ నర్సెస్ డే. టుడే ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఐ ఆమ్ ఏ నర్స్. నేను ఇక్కడ 2008లో వచ్చాను. ఫస్ట్ నేను స్టాఫ్ నర్స్గా జాయిన్ అయింది. మళ్ళీ నాకు ఇన్ఛార్జ్, ఇప్పుడు నేను అడ్మిన్ పోస్ట్లో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇక్కడ అందరూ యూనిటీగా పనిచేసుకొని అందరూ కోఆర్డినేషన్గా వర్క్ చేసుకొని గుడ్ కేర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ నర్సెస్ డే ఫంక్షన్ ఇంత బాగా సెలబ్రేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నారాయణ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ శ్రీమతి ఇందిరా మేడం గారు, నారాయణ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్యాలెన్స్ డేస్లో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ చూస్తూ ఉంటాం కదా, రికగ్నైజ్ చేసుకునే దానికి అంటే ప్రొఫెషనల్లో ఉంటారు, ఇప్పుడు డిఫరెంట్ వేలో ఉన్నారు కదా. వెరీ బ్యూటిఫుల్. వెరీ హ్యాపీ టు షేర్ విత్ దిస్ మూమెంట్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే. దట్ ఈస్ ద నైటింగేల్స్. Yes, ma'am. Nightingale's 2006 birth and Nightingale's ma'am చెప్తున్నారు. I don't know about particularly Nightingale's birth 2006 అవునా? 6. Yes, ma'am. Correct. Birth anniversary. That represents the nursing day. Yes, ma'am. Okay, right. Good. Very good. So Nightingale's birthday రోజు anniversary సెలబ్రేట్ చేసుకుంటారు. వెరీ గుడ్. సో ఎనీహౌ నర్సింగ్ ప్రొఫెషన్ అనేది దట్స్ వెరీ డివోషనల్ అని అంటాను నేను. డెడికేషన్ అండ్ దెన్ ఒక పేషెంట్ రికవర్ అయ్యి ఆఫ్టర్ ది క్లినికల్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ పేషెంట్ రికవర్ అయ్యేదానికి 90% ఆఫ్ ద సర్వీసెస్ రిగార్డింగ్ నర్సెస్ ఓన్లీ. సో ఆ ప్రొఫెషన్ దట్ ఈస్ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. అంటే భగవంతుడిని డెఫినెట్గా ఆ రోగి మీలో చూస్తాడు, ఆ సర్వీస్లో చూస్తాడు. అంటే ఇంట్లో ఉన్న మదర్ కానీ ఫాదర్, పేరెంట్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉండేది ఇంత సర్వీస్ మీరు చేసేంత సర్వీస్ రికవరీ సర్వీస్ చేయలేరు. జస్ట్ వాళ్ళది అంటే సపోర్టివ్ సిస్టమ్ ఉంటుంది. అయ్యో బాగాలేదు తగ్గుతుంది అని ఒక ఎఫెక్షనేట్, అంటే అది బ్లడ్ రిలేషన్ అయి ఉండొచ్చు, ఆ ఎఫెక్షనేట్ యొక్క పదం మాత్రమే ఉంటుంది తప్ప మీ చేసే సర్వీస్లో ఏ ఒక్కరు కూడా చేయలేరు.
that is the God given the gift to all of you. This profession. So very grateful profession, very so appreciable, grateful, and God given the gift to all of you, all of this profession, all of you this profession. So thank you so much. అందరూ అంటే వీఆర్ సో హ్యాపీ హాస్పిటల్ రిగార్డింగ్ మన హాస్పిటల్లో తీసుకున్నామంటే సర్వీసెస్ బాగా చాలా బాగున్నాయి అని బయటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాక పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్లో కూడా చాలా బాగుంటుంది. అంటే డాక్టర్స్ బాగా చూస్తారు క్లినికల్గా అబ్జర్వేషన్స్ బాగున్నాయి అనేది ఒక పార్ట్ అయితే నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వచ్చేది సో సర్వీసెస్ నర్సింగ్దే వస్తుంది. సో నర్సింగ్ ఎక్కడ ఏ హాస్పిటల్ బాగా డెవలప్ అయ్యింది అంటే రికగ్నైజ్డ్గా ఉండే కార్పొరేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనీ నర్సింగ్ హోమ్. సో దట్ ప్రిస్టేజ్ దట్ మీన్ రిప్రజెంటేషన్ గోస్ టు నర్సెస్ ఓన్లీ. సో సర్వీసెస్ ఎప్పుడు బాగుంటుంది ఆ హాస్పిటల్కే వెళ్తారు పేషెంట్స్. ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేస్లో అంటే అవర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ విజయ హాస్పిటల్ చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళు అప్పుల్లో లేనప్పుడు. ఎందుకు ఆ చెన్నై విజయ హాస్పిటల్లో నర్సింగ్ కేర్ చాలా బాగుండేది. సో అక్కడికే వెళ్తారు. ఆఫ్టర్ దట్ అప్పుల్లో డెవలప్ అయింది. సో ఇది ఓన్లీ ద డ్యూ టు డాక్టర్స్ ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ స్కిల్ డాక్టర్స్నే తీసుకుంటారు. కానీ ఈ నర్సింగ్ యొక్క సర్వీసెస్ ఎక్కడ బాగుంటుందో హాస్పిటల్ డెవలప్మెంట్ అలా ఉంటుంది. పేషెంట్స్ అక్కడికే వస్తారు కేర్ కోసము. దిస్ ఈజ్ 100% టు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడే కాదు ఎక్కడైనా. that very grateful profession. So thank you very much. God bless you. Nightingale blesses me తప్పకుండా ఉంటాయి. సో మా అందరి సపోర్ట్స్ మీ అందరికీ ఉంటుంది. సో మా అందరి హాస్పిటల్ తరఫు నుంచి కానీ ఎనీ ప్రాబ్లం వచ్చినా రిగార్డింగ్ యువర్ ప్రొఫెషనల్లో మీకు ఇక్కడ ఉన్న దగ్గర డెఫినెట్గా మేమందరం ప్రాబ్లం రిసీవ్ చేసుకుంటాము, సాల్వ్ చేస్తాము. సో మీ అందరికీ భరోసా ఇస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇది మే 12, 2026. దీన్ని దేనికి గుర్తుగా అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్ యానివర్సరీ గుర్తుగా ఈ రోజు జరుపుకుంటారు. మనందరికీ తెలుసు ఈ మెడికల్ సిస్టంలో, హెల్త్ కేర్ సిస్టంలో నర్సుల యొక్క పాత్ర ఎంత అనేది. పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ డిసీజ్ బాగుపడి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు అందరు డాక్టర్ల కంటే కూడా వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకున్న నర్సులు. ఎందుకంటే వాళ్ళంత ఎంపథెటిక్గా, కంపాషనేట్గా, చీర్ఫుల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సేవలు ఎంతో ముఖ్యం. డాక్టర్లు పేషెంట్ చూస్తారు, సర్జరీ చేస్తారు, మందులు రాస్తారు, కానీ వాటిని ఎఫెక్టివ్గా ఇవ్వగలిగేది మాత్రం నర్సులు మాత్రమే. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలిగేది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ధైర్యాన్ని ఇవ్వగలిగేది మనకి నర్సులు తప్ప వేరే కాదు. దానివలన వాళ్ళ పాత్ర ఎంతో ముఖ్యమైనది ఈ హెల్త్ కేర్ సిస్టంలోన. కాబట్టి వాళ్ళ యొక్క పనికి గుర్తింపుగా, వాళ్ళు చేసిన త్యాగాల గుర్తింపుగా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఈ కాలేజీ క్యాంపస్లో చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే ఒక మనిషి ఒకరిని కానీ రక్షిస్తే వాడిని హీరో అంటారు. అదే ఒక 100 మందిని 100 మందిని కానీ రక్షించగలిగితే ఆ వ్యక్తిని నర్స్ అంటారు అనేది నా అభిప్రాయం. కాబట్టి నర్సుల యొక్క పాత్ర అలాంటిది. ఎంతో ఏ హాస్పిటల్కైనా ఒక మంచి పేరు రావాలన్నా, పేషెంట్ తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యపరంగా బయటికి వెళ్ళిపోవాలన్నా నర్సుల పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇదంతా మనం గుర్తుంచుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ వాళ్ళకి కూడా మానసిక స్థైర్యాన్ని మనం అందించాలని, పేషెంట్కి ఎవరైతే హాస్పిటల్లో చేరుతారో వాళ్ళ బాధల్లో నర్సుల్ని చాలా రకాల మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడా ఎంతోమందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళ త్యాగాల గుర్తుగా వాళ్ళని ముఖ్యంగా మనం చూసాం కోవిడ్-19 వచ్చినప్పుడు అందరూ కొంతమంది డాక్టర్లు, అందరూ వ్యక్తులు, మనుషులు అందరూ కూడా లాక్డౌన్లోనో ఏదో కార్యక్రమంలోనో ఇళ్లల్లోంచి బయటకు రాని సందర్భంలో ధైర్యంగా ముందుకు వచ్చి వైద్యులకంతా సేవ చేసిన వ్యక్తులు వాళ్ళని దేవుళ్ళతో సమానంగా దేవతలతో సమానంగా గుర్తించుకుంటూ మనము ఎప్పుడు వాళ్ళ త్యాగాలను మరవకూడదని చెప్పేసి మరొకసారి ఈ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా
వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రభావతి, నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. మే 12న మనం ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అది ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్ యానివర్సరీకి గుర్తుగా చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆవిడ చాలా సేవ చేసింది. సో ఆవిడ గుర్తు తెచ్చుకోవడానికి మే 12న నర్సింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం 2026 నర్సింగ్ డే థీమ్ ఏంటంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ఎంపవర్ నర్సెస్ అండ్ సేవ్ లైఫ్స్. దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ 2026 నర్సింగ్ డే. అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ నర్సెస్ అంటే వాళ్ళు రిచ్ చేయటం అనే కాదు వాళ్ళని మనం తీసుకునే డెసిషన్స్లో వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పని. దానికి తోడు నర్సెస్ మనం చూస్తున్నాం కదా, వాళ్ళు అందరికంటే ముందు వస్తారు, అందరికంటే లాస్ట్ వెళ్ళిపోతారు. సో వారి సేవలను మనం గుర్తించి వాళ్ళు ఎంపవర్ చేయాలి అని చెప్పని ఈరోజు 2026 థీమ్ పెట్టారు. అంతేకాక మన నారాయణ హాస్పిటల్లో ప్రిన్సిపల్ వనజా మేడం, షీ గాట్ బెస్ట్ రీసెర్చ్ అవార్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఫర్ 2026. మనం చూసాం కదా పాండమిక్ టైం, COVID-19 టైంలో నర్సెస్ ఎంత సేవ చేశారో. అంతేకాకుండా మనం ఆపరేషన్ థియేటర్స్లో చూస్తుంటాము, నర్సెస్ అంతంతసేపు నుంచొని అసిస్ట్ చేయబట్టే ఆపరేషన్ సక్సెస్ అవుతున్నాయి. అంతేకాకుండా వాళ్ళు రాత్రి నిద్ర కూడా పోరు, డాక్టర్స్ ఓన్లీ ట్రీట్మెంట్ రాసి వెళ్ళిపోతారు. కానీ మేజర్ పార్ట్ నర్సెస్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. పేషెంట్ రికవరీ అనేది, పేషెంట్స్తో మాట్లాడటం అనేది, పేషెంట్స్కి ఎంపతి చూపించడం అనేది ఎంత ఇంపార్టెంటో నర్సెస్ మనం చూస్తున్నాము. సో నర్సెస్ చూపించే ఆ కేర్ని బట్టే పేషెంట్ రికవరీ ఉంటుంది. కాబట్టి మనం నర్సెస్ని బాగా గుర్తుంచుకొని వారి సేవల్ని గణనీయంగా మనం చేసుకోవాలి. From Narayana Medical College and Hospital, myself Dr. Harish, Additional Medical Superintendent. So I'd like to wish you all the nursing community a happy International Nurses Day. So nurses anedi, it's an important profession, which is an important part of the healthcare system. So healthcare system అనేది ఇప్పుడు ఒక టీమ్ ఎఫర్ట్. అంటే ఒక డాక్టర్ ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే పేషెంట్ అవుట్కమ్, అంటే ఒక పేషెంట్ మొత్తం కంప్లీట్గా క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళాలంటే ఇది ఒక టీమ్ ఎఫర్ట్. దాంట్లో ఒక ఇంపార్టెంట్ టీమ్ మెంబర్ ఎవరంటే డాక్టర్ తర్వాత ఒక నర్సింగ్ ప్రొఫెషన్. సో నర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టీమ్ మెంబర్గా ఉండి పేషెంట్ యొక్క రికవరీలో వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అందుకనే మనం ఇయర్ థీమ్ ప్రకారం యూ షుడ్ ఎంపవర్ అవర్ నర్సెస్. అంటే నర్సెస్ని మనం ఓన్లీ వాళ్ళ సేవలు వినియోగించుకొని అంతవరకే వాళ్ళని పరిమితం చేయకుండా వాళ్ళని డెసిషన్ మేకింగ్లో కూడా ఇన్వాల్వ్ చేయాలి. అంటే హెల్త్ కేర్ సిస్టంలో ఎనీ డెసిషన్ మేకింగ్, ఒక ఇంపార్టెంట్ పాలసీ మేకింగ్, అంటే ఒక హెల్త్ కేర్ సిస్టమ్ గురించి ఏదైనా పాలసీ చేసినప్పుడైనా, ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ అయినా, ఒక హాస్పిటల్లో ఏమైనా పాలసీస్ ఫ్రేమ్ చేసినా, వీటన్నిటిలో కూడా నర్సింగ్ కేర్ ప్రొఫెషనల్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని కూడా మనం యూజ్ చేసుకున్నట్లయితే మనం చేసే పాలసీలు బెటర్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అది ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎంపవర్మెంట్ ఆఫ్ నర్సింగ్ అనేది ఓన్లీ వాళ్ళకి ప్రాపర్ శాలరీస్ అంతవరకే కాకుండా వాళ్ళని డెసిషన్ మేకింగ్ ప్లస్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ని వాడుకోవడం, వాళ్ళకు ఒక గుర్తింపుని తీసుకొని రావడం సమాజంలో, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ఎంపవరింగ్ నర్సింగ్ ప్రొఫెషన్. సో మనందరం చాలా చూసాం. అంటే ఏదైనా పాండమిక్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ పాండమిక్లో కూడా ఒక నర్సింగ్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంటో కొన్ని చోట్ల ఈవెన్ డాక్టర్స్ కొంచెం హెసిటేట్ చేసినా కానీ నోబడీ ఫ్రమ్ నర్సింగ్ ప్రొఫెషన్ హ్యాస్ నెవర్ హెసిటేటెడ్ టు కమ్ ఫార్వర్డ్ టు ట్రీట్ కోవిడ్ పేషెంట్స్. సో మెనీ పేషెంట్స్ హ్యావ్ బీన్ సర్వైవ్డ్ బికాస్ ఆఫ్ ద expert nursing care in the COVID pandemic. That is only one example. So it is always a part of the healthcare profession. So without nursing there won't be any healthcare profession. దాంట్లో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద నర్సింగ్ టీమ్ ప్రొఫెషనల్స్ అండ్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ వీ హ్యావ్ సో మచ్ నర్సింగ్ స్టాఫ్ which they are always in the frontline warriors and they take care of the patient, and I wish all of them once again a happy International Nursing Day. This is International Nurses Day. We are celebrating in the Florence Nightingale birth date. We are celebrating this day. This year theme is our nurses, our future. Empowered nurses save. Empowered nurses save lives. So the nurses should be trained in a way that they have to be in first they have to. They are the frontline people in taking care of the patients. So they have to be given empowerment to take decision and to give and call for help and everything.
Thank you. Happy International Nurses Day to all of you. I would like to take this moment to express my gratitude to all the nurses here who handhold all the patients and help them in giving comfort and improve their health day by day. So thank you all nurses for this compassionate care. Thank you. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.